గణేష్ గెస్ట్ హౌస్ అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది. అంటే డిఫరెంట్గా అనిపించింది. నేనైతే ఎప్పుడు చూడలేదు. మీరు చూస్తుంటే కామెంట్ చేయండి. కిచెన్ అవ్వచ్చు, కబోర్డ్స్, అబ్బా ఎక్సలెంట్ చేశారు. టైల్స్ ఫస్ట్ అయితే టైల్స్ చూడండి ఎంత బాగున్నాయో. మనం ఇంట్లో ఎలా వేసుకుంటామో సేమ్ అట్లనే వేస్తారు ఫ్లోర్కి. చాలా బాగుంది. దిస్ ఇస్ ద వినాయకుడు. ఎంత బాగుంది చూడండి. పైన హెడ్డింగ్ చూడండి, గణేష్ గెస్ట్ హౌస్ అని. ఆ నేమ్ తగ్గట్టుగా సేమ్ అలాగే డెకరేషన్ చేశారు. చాలా బాగుంది. కిచెన్ అండ్ పక్కన గ్యాస్ స్టవ్ అవ్వచ్చు, ఏదైనా సరే మీకు ఫుల్గా చూపించేస్తాను ఒకసారి. దాని తర్వాత ఈచ్ అండ్ పార్ట్ చూపిస్తాను ఎలా చేశారనేసి. వాల్పేపర్ అన్నీ ఎక్సలెంట్గా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ ఐడియా ఎలా వచ్చిందో కూడా తెలియట్లేదు. చాలా బాగుంది కదా. అండ్ పైన సీలింగ్ చూడండి, బాగుంది చాలా. మన ఇంట్లో కూడా అలా పెట్టుకోం కదా సీలింగ్. ఇంత బాగా ఫైనల్ లుక్ వచ్చింది అంటే వాళ్ళంతా హార్డ్ వర్క్ చేసి ఉంటారు కదా, ఆ సీలింగ్ పెట్టడం కానీ వాళ్ళ ఓపిక అది. బుజ్జి వినాయకుడు సో బ్లెస్సెడ్ అనమాట. నేనైతే చాలా. ఇది కిచెన్, అది రియల్ కబర్స్ అని తీసాను, బట్ అది ఆర్టిఫిషియల్ అనమాట. స్టవ్ చూడండి, బ్యాక్ సైడ్ వాల్ పేపర్, ఆవాలు అనేసి అన్నీ పెట్టారనమాట రాసేసి. అంటే నిజంగా వచ్చి వండుకుంటారా అన్నట్టు సమ్ ఇంపార్టెంట్స్ ఐటమ్స్ పెట్టారు, మనం ఏమేమి కుక్ చేసుకుంటాం ఇంట్లో అనేసి. ఇది కిచెన్లో చూడండి, ప్యాన్ కూడా పెట్టారు. నిజంగానే మన ఇంట్లో ఒక టీవీ ఉంటే టీవీ పక్కన ఎలా డెకోర్ చేసుకుంటాము ఐటమ్స్ని, ఆ కబోర్డ్ పెట్టారు. అండ్ చూడండి ఆ సో పీసెస్ని కూడా ఎక్కడ కలెక్ట్ చేశారో. అండ్ టీవీ, సోనీ టీవీ. కింద కవర్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే పిచ్చిగా నచ్చేసింది ఆ దేవుడు, ఆ డెకోర్ సూపర్. ఇది ఇంకో మినీ వినాయకుడు. వినాయకుడి కన్నా ఎలుక పెద్ద కొద్ది కదా, జస్ట్ కిడ్డింగ్ కాదు, చెప్తున్నానంతే. అండ్ ఇది మా విలేజ్లో బిగ్గెస్ట్ వినాయకుడు. చాలా గణేశస్ ఉన్నాయి, బట్ ఇది కొంచెం పెద్దదన్నమాట అన్నిటికన్నా. చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.